ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు సాయం అందించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పట్టిమీది జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో 4 అర్హులైన విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశారు. కేటీఆర్ నుంచి ల్యాప్టాప్లు అందుకున్న విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా తన పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా జరుపుకుంటూ పేద విద్యార్థులకు నిరుపేదలకు సాయం చేయాలనే లక్ష్యంతో కేటీఆర్ గతంలో గిఫ్ట్ ఏ స్మైల్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు పలు సందర్భాల్లో సుమారు 40 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లను అందజేసి వారి ఉన్నత చదువులకు డిజిటల్ విద్యకు బలమైన బాటలు వేశారు. కేటీఆర్ స్ఫూర్తితో పట్టిమీద జగన్మోహన్ రావు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండటంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఈ ల్యాప్టాప్లు ఎంతగానో ఉపయోగపడతాయని కేటీఆర్ ఆకాంక్షించారు. విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, తమ కలలను సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కేటీఆర్ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద పలు సేవా కార్యక్రమాలు ఊపందుకున్నాయి.